ఒకే చైతన్యం అనేకంగా కనిపించడం. దీన్ని ఒక కథలో చెప్తారు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. సుజాత గారు వేదాంతాన్ని బాగా అధ్యయనం చేసిన ఒక గృహిణి. ఆమెకు రాము, సోము అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్ళు ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్నారు. వీరికి చదువు, చక్కని సంస్కారం నేర్పించడం అంతా సుజాత గారే చూస్తూ ఉంటారు. మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని పక్కింటి భీముతో ఆరు బయటకు వెళ్ళి ఆడుకుని వస్తారు. భీము కూడా వీరి వయసు వాడే. ఈ పిల్లలు రోజు 2 గంటలు ఆడుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు ఆడుకుందామని భీము పక్కింటి నుంచి వచ్చాడు. సుజాత గారు 3 పిల్లలకు బిస్కెట్లు ఇచ్చారు తినమని. వాటిని తింటూ బయటకు పరుగు తీశారు పిల్లలు. కొంతసేపటికి బయట నుంచి రాము, సోముల ఏడుపు వినిపించింది. సుజాత గారు కంగారుగా బయటకు వచ్చి ఏమైంది అని అరిచారు. రాము, సోములు భీము కేసు చూపిస్తూ, భీము మమ్మల్ని తినేస్తానంటున్నాడు, తను సింహంట, మేము తనకి ఆహారం కావాలట అంటూ రాగాలు తీశారు. ఆరా తీస్తే తెలిసిన విషయం, సుజాత గారిచ్చిన బిస్కెట్లు జంతువుల ఆకారంలో ఉన్నాయి. కంపెనీ వారు పిల్లల కోసం ప్రత్యేకించి రకరకాల ఆకారాలతో వాళ్ళని ఆకర్షించాలని ఆ బిస్కెట్లని అలా తయారు చేశారు. రాము, సోములకు జింక బిస్కెట్లు వచ్చాయి. అంటే జింక ఆకారంలో ఉన్నటువంటి బిస్కెట్లు వచ్చాయి. భీముకు సింహం బిస్కెట్ వచ్చింది. అంతే. భీము, నేను సింహాన్ని, మిమ్మల్ని తినేస్తాను అంటూ గర్జిస్తూ రాము, సోముల మీదకి వచ్చాడు. మాకు కావాలా బిస్కెట్టు, ఆ సింహం బిస్కెట్టు మాకు కావాలి అని రాము, సోములు అమ్మ సుజాత కేసు చూస్తూ ఏడవడం మొదలుపెట్టారు. సుజాత గారు నవ్వుతూ ముగ్గురిని వంటిట్లోకి తీసుకువెళ్ళి గోధుమ పిండి చూపించింది. ఈ పిండితో ఇవి చేయబడ్డాయి, తిని చూడండి అంటూ మరో 2 జంతువుల ఆకారంలో ఉన్న బిస్కెట్లను వారి చేతికిచ్చింది. తిని చూస్తే అన్నీ ఒకే రుచిలో ఉన్నాయి. ఒకే పిండి అనేకంగా కనిపిస్తోందన్న కొత్త విషయం తెలిసి నవ్వుకున్నారా 3 పిల్లలు. బిస్కెట్లలోని నానాత్వం మాదిరిగానే ఒకే బ్రహ్మ, ఒకే సత్, ఒకే చిత్ అనేకంగా జీవుడులాగా, ఈశ్వరుడులాగా, ప్రపంచంలాగా వ్యక్తమవుతోంది. ఉన్నది ఒకటే, ఏకమేవా అద్వితీయం.